గూడూరు డివిజన్లోని సిలికా ఇసుక గనులను పేదలైన ఎస్సీ ఎస్టీలకు కేటాయించాలని, దుగరాజపట్నం ఓడరేవు నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చింతామోహన్ డిమాండ్ చేశారు. గూడూరులోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మాజీ ఎంపీ చింతమోహన్ గూడూరు డివిజన్ ప్రాముఖ్యతను, తగినంత విస్తరణ లేకపోవడాన్ని తప్పిదంగా పేర్కొన్నారు. చిట్టమూరు మండలాలను గూడూరు డివిజన్లో కలపాలని కూడా ఆయన కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దుగరాజపట్నం ఓడరేవుకు అనుమతిచ్చామని, వెంటనే పనులు ప్రారంభిస్తే భవిష్యత్తులో పలు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ముందుకు రావడానికి కారణం 3 అంశాలు. ఒకటి ఇసుక, సిలికా. రెండవది గూడూరు నియోజకవర్గాన్ని బలహీనం చేయడం, గూడూరు ప్రాంతాన్ని బలహీనం చేయడం. మూడవది దుగరాజపట్నం, మరి మన్నవరం బెల్ ఫ్యాక్టరీ. ఇసుక అనేది అందరికీ అవసరంగా ఉంది. సిలికా అనేది చాలా విలువగా ఉంది. మరి ఈ సిలికాని మీ బంధువుకి ఇచ్చుకున్నామని అందరూ అనుకుంటున్నారు. సిండికేట్ అయిందంట. ఎవరు ఈ సిండికేట్లో మెంబర్లు ఒకసారి చెప్తావా చంద్రబాబు నాయుడు? నేను అడుగుతున్నాను నిన్న. ఏం హైదరాబాద్లో ఉన్న ఒక పంచమాలిలోనే తీసుకొచ్చి ఇక్కడ పెట్టకపోతే ఏమి సిలికాకి? మా వాళ్ళు చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎస్సీలు, ఓబీసీల్లో. వాళ్ళందరికీ ఇవ్వచ్చు కదా. మా ప్రాంతం సిలికాని నువ్వు వేరే వాళ్ళకి ఇవ్వడంలో నీ అందరి ఏంటి తీసుకొచ్చానంటే దాదాపు 1 లక్ష మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఏర్పాటు చేసేదాన్ని కూడా తీసుకురావడం జరిగింది. మరి 11 ఏళ్ళ నాడు నువ్వు జాబ్ రాసి ఆపేవు కదా. ఎందుకు ఈరోజు దాకా దుగరాజపట్నం ఓడరేవు ప్రారంభం కాలేదు? నేను అభివృద్ధి అంటావు చంద్రబాబు నాయుడు. నువ్వు అభివృద్ధి నిరోధకుడని అంటే నువ్వు బాధపడతావు కదా. ఇది నువ్వు అభివృద్ధి నిరోధకుడని చెప్పేదానికి అవకాశం మాకు దొరికింది. జాగ్రత్త. నువ్వు చేసే పనులు ఎవరికి తెలియదు అనుకుంటున్నావు. అన్నింటిలో చాలా బలహీనంగా అయిపోయినావు.